Yes, welcome to our channel. ఫేస్ గ్లోయిగా ఇంకా బ్రైట్గా కనిపించాలి, ఇంకా మనకి ఫేస్ అనేది స్మూత్గా గ్లాసీగా ఉండాలి అంటే ఫేస్ పైన ఎలాంటి మార్క్స్ లేకుండా ఉండాలి. అంటే పిగ్మెంటేషన్ కావచ్చు, లేదంటే డార్క్ స్పాట్స్ కావచ్చు, లేదంటే పింపుల్స్ మార్క్స్ కావచ్చు. అయితే మనకి చాలా సార్లు ఏంటి అంటే చాలా రకాలుగా మనం ట్రై చేస్తూ ఉంటాం, వేరే వేరే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. అయితే అలాంటి ప్రోడక్ట్స్ ఏమీ యూస్ చేయకుండానే మనం ఇంట్లో ఉన్న చిన్న కామన్ ఇంగ్రీడియంట్ యూస్ చేసుకొని ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ప్రాబ్లం కూడా, అంటే హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ మనకి స్టాప్ అయిపోయినప్పుడు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, హెయిర్ కండిషన్డ్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి అంటే కూడా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆ కామన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రైస్ పౌడర్. అవునండి, బియ్యం పిండి వల్ల మనకి చాలా రకాల స్కిన్ ఇష్యూస్ ఇంకా హెయిర్ ఇష్యూస్ మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన స్కిన్ కేర్లోనూ ఇంకా హెయిర్ కేర్లోనూ ఈ బియ్యం పిండితో మనం ఎలాంటి బెనిఫిట్స్ని పొందొచ్చు, మనం స్కిన్ కేర్లో ఇంకా హెయిర్ కేర్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అండ్ ఇది మనకి ఏ విధంగా మన స్కిన్ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. బియ్యం పిండిని మనం చాలా వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే బ్యూటీ బెనిఫిట్స్ కోసం, అంటే కొన్ని ప్యాక్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. అంటే కాకపోతే మనకి ఏంటంటే దీని ద్వారా మనకి యూజెస్ ఉంటాయి, కానీ ప్రాపర్ వే అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే ఏ విధంగా మనం ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. బియ్యం పిండిలో బియ్యంలో కానీ రైస్లో కానీ రైస్ వాటర్లో కానీ మనకి ఏంటి అంటే ఉండే ప్రాపర్టీస్ ఫస్ట్ తెలుసుకుందాం. బియ్యం పిండి కానీ ఈ బియ్యంలో కానీ బియ్యం నీళ్ళలో కానీ మనకి ఎక్కువగా ఉండేది ఏంటి అంటే వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే వైట్నింగ్, మన స్కిన్ని వైటన్గా బ్రైట్గా చేయడానికి బియ్యం పిండి కానీ లేదు అంటే బియ్యం వాటర్ కానీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో వైట్నింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు స్కిన్ని టైటన్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్ అనేది మనకి టైటన్గా అవుతుంది, గ్లాసీగా అవుతుంది. మనకి అలా స్కిన్ టైటన్గా అయినప్పుడు ఏంటి అని అంటే మన స్కిన్ అనేది యంగ్గా కనిపిస్తుంది. స్కిన్ టైటన్గా అయినప్పుడు వ్రింకిల్స్ రావన్నమాట. అంటే యాంటీ ఏజింగ్ లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగా ఉంటాయి. ఐస్ చుట్టూ కానీ మనకి మౌత్ చుట్టూ కానీ ఫోర్ హెడ్ దగ్గర ఎక్కువగా వ్రింకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్గా ఈ రైస్ పిండి అంటే బియ్యం పిండిని ప్యాక్గా ఉపయోగిస్తే మాత్రం ఆ వ్రింకిల్స్ కానీ క్యూర్ అవుతాయి. స్కిన్ చాలా టైటన్గా అవుతుంది అండ్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో మనకి మెయిన్గా ఉండేది ఏంటి అంటే ఎలాస్టిసిటీ, అంటే స్కిన్ని చాలా యంగ్గా చేస్తుంది, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇది మనకి చాలా బాగా ఈ బ్లిమిషెస్ని క్లియర్ చేయడానికి, డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ని కానీ క్లియర్ చేసి స్కిన్ని స్మూతన్ చేస్తుంది. వైట్గా చేయడం అంటే ఏంటంటే మనకి ఈ బ్లిమిషెస్ కానీ పిగ్మెంటేషన్ కానీ క్యూర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇది మన హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది మనం ఎలా తీసుకుంటా అంటే ఏ ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకుంటే ఎలాంటి స్కిన్ ఇష్యూస్ని కానీ హెయిర్ ఇష్యూని కానీ సాల్వ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం బ్లిమిషెస్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఈ బియ్యం పిండిని బ్రైటన్గా చేసుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు, అంటే మన స్కిన్ని బ్రైటన్గా చేసుకోవడానికి, గ్లోయిగా చేసుకోవడానికి ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. సో దానికోసం మనం ఇక్కడ కామన్గా ఇంగ్రీడియంట్ తీసుకోవాల్సింది బియ్యం పిండి, నెక్స్ట్ రోజ్ వాటర్. అయితే ఇప్పుడు ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం ఒక బౌల్లో ఒక 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రోజ్ వాటర్ ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే మన స్కిన్ చాలా బ్రైట్గా చేయడానికి రోజ్ వాటర్ చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. మన పోర్స్ని, స్కిన్ పైన ఉన్న పోర్స్ని క్లీన్ చేయడానికి కానీ ఈవెన్గా చేయడానికి అండ్ టోన్ చేయడానికి రోజ్ వాటర్ చాలా బాగా మనకి పనిచేస్తుంది. సో అందుకనే బియ్యం పిండితో పాటు ఇలా రోజ్ వాటర్ని మిక్స్ చేసుకొని మీరు ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు వీక్లో అంటే వారంలో ఒక 2-3 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నారంటే మీ స్కిన్ చాలా గ్లోయిగా కనిపిస్తుంది, బ్రైటర్గా కనిపిస్తుంది. అంటే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మనకి ఈ రోజ్ వాటర్ ద్వారా మనకి రిమూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ బియ్యం పిండి మంచి ఎక్స్ఫోలియేటర్ కూడా, స్కిన్ని చాలా బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తుంది. డీప్ పోర్స్ నుంచి మనకి ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు పోర్స్ నుంచి మనకి చాలా బాగా ఆ డర్ట్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు వైట్నింగ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి
మన స్కిన్ చాలా గ్లో అవుతుంది అన్నమాట. సో ఫేస్కి మనం ఫస్ట్ నీట్గా ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్కి అప్లై చేసుకుని ఒక 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ మీరు ఉంచుకున్న తర్వాత నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు వారంలో ఒక 2-3 సార్లు కనుక చేసినట్లయితే మీ ఫేస్ అనేది చాలా గ్లోయిగా కనిపిస్తుంది అండ్ చాలా బ్రైటర్గా కూడా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ మనకి స్కిన్ కూడా టైటన్ అవి ఏజ్ అనేది మనకి ఎక్కువగా తొందరగా రాకుండా, అంటే ఏజింగ్ ప్రాసెస్ని డిలే చేయడానికి స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రింకిల్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ స్కిన్ని టైట్గా ఉంచి యంగ్గా ఉంచుతుంది అనమాట. సో ఈ విధంగా మనం రోజ్ వాటర్ని మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. అయితే ఇందాక మనం బియ్యం పిండితో స్కిన్కి యూజ్ చూసాం కదా, అయితే హెయిర్కి మనం ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని ఒక 1 to 2 టీ స్పూన్స్ వరకు మనం ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు అలోవెరా జెల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మంచి ప్యాక్ కన్సిస్టెన్సీ రావడానికి ఇందులో కొంచెం కర్డ్ని మనం యాడ్ చేసుకుందాం. ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఈ మిక్స్చర్ ఏంటి అంటే మన హెయిర్ని స్మూదన్ చేస్తుంది, చాలా బాగా స్మూదన్ చేస్తుంది. అంతేకాకుండా డ్యామేజ్ని రిపేర్ చేస్తుంది. ఈ బియ్యం పిండి ఏంటి అంటే డ్యామేజ్ రిపేర్ చేసి మనకి హెయిర్ని స్మూదన్గా చేయడానికి, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కాపాడడానికి, చిక్కులు ఎక్కువగా పడకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో మనం ఆల్రెడీ ఇంకా అలోవెరా జెల్ ఇంకా పెరుగు కూడా వేయడం ద్వారా ఏంటంటే ఇలా పెరుగు ఇంకా బియ్యం పిండిని ఇలా మిక్స్ చేసుకుని ఉపయోగిస్తే మనకి చాలా మంచి స్మూత్నింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందులో మనం అలోవెరా జెల్ కూడా యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ అనేది మనకి హెయిర్ని రిపేర్ చేయడమే కాకుండా చాలా మంచి కండిషనింగ్ చేస్తుంది. అలోవెరా జెల్ కానీ లేదంటే బియ్యం పిండి కానీ లేదంటే పెరుగు కానీ ఇవన్నీ కూడా చాలా మంచి న్యూట్రిషన్స్ మనకి మన హెయిర్కి ఇస్తాయి. అండ్ దాని ద్వారా మన స్కాల్ప్ పైన ఏదైనా ఇచ్చినెస్, ఇరిటేషన్ ఉన్నా కానీ డాండ్రఫ్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది అనమాట బియ్యం పిండి ఇంకా పెరుగుని మనం యాడ్ చేయడం ద్వారా. దాని తర్వాత మనకి ఈ అలోవెరా జెల్ అనేది స్కాల్ప్ని స్మూత్గా ఉంచడమే కాకుండా మనకి హెయిర్ మొత్తం కూడా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కాపాడడానికి, చిక్కులు రాకుండా చాలా మంచిగా కండిషనింగ్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం బియ్యం పిండిని ఉపయోగించుకొని మన హెయిర్ని స్మూత్గా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మీరు నార్మల్గా వారంలో 1-2 సార్లు యూస్ చేయొచ్చు. ఇలా అంటే ఈ ప్యాక్ మనం అప్లై చేసుకున్న తర్వాత మొత్తం స్కాల్ప్కి ఇంకా హెయిర్ లెంత్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత నార్మల్గా మైల్డ్ షాంపూని ఉపయోగించుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ఈ కాన్స్టెంట్గా ఈ ప్రొసీజర్ మనం వారంలో కనీసం 2 సార్లు కానీ లేదంటే 3 సార్లు కానీ ప్రొసీజర్ రిపీట్ చేస్తే మీ హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది, డ్యామేజ్ ఫ్రీ అవుతుంది. అంతేకాకుండా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కాపాడుకోవచ్చు అండ్ చిక్కులు లేకుండా హెయిర్ అనేది చాలా సిల్కీగా ఇంకా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. సో బియ్యం పిండిని మనం స్కిన్ కేర్ కోసమే కాకుండా ఇలా హెయిర్ కేర్ కోసం కూడా ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం బియ్యం పిండిని మన బ్లిమిషెస్ క్లియర్ చేసుకోవడానికి, మన స్కిన్ని ఈవెన్ టోన్గా ఉంచుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. సో దానికోసం సింపుల్గా చేయాల్సింది ఏం లేదు. ఒక బౌల్ తీసుకుని నెక్స్ట్ అందులో కొంచెం మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా మనకి ఇది కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీగా ఉండాలంతే, అంతవరకు మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇందులో మీరు కావాల్సితే కొంచెం రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం యాజ్ ఎ టోనర్ ఉపయోగిస్తాం అన్నమాట. అంటే ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదు అంటే ఒక బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నార్మల్గా ఫ్రిడ్జ్లో మీరు స్టోర్ చేసుకుంటే 2 to 3 వీక్స్ పాటు మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా మంచి టోనర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. మేము కీరాది లేదంటే అలోవెరాది లేదు అంటే రోజ్ వాటర్ని మనం ఎప్పుడూ టోనర్గా ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలాగే ఇందులో కూడా మనం ఈ రోజ్ వాటర్ కొంచెం ఇందులో మిక్స్ చేసుకొని బియ్యం పిండి నీళ్ళల్లో, అంతేకాకుండా కొంచెం అలోవెరా జెల్ మిక్స్ చేసుకొని మంచి టోనర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లేదు అంటే ఇలా సింపుల్గా మీరు నార్మల్గా
బియ్యం పిండిలో ఇలా వాటర్ మిక్స్ చేసుకొని టోనర్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎవ్రీడే నీట్గా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం కాటన్కి కానీ అప్లై చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే స్ప్రే బాటిల్లో మిక్స్ చేసుకొని అంటే పోర్ చేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. రెగ్యులర్గా మీరు ఇలా ఇది యాజ్ ఎ టోనర్ ఉపయోగించుకోవచ్చు. ఇది కొంచెం స్ప్రెడ్ చేసుకొని మీ స్కిన్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇలా చేశారు అంటే మాత్రం కంపల్సరీగా మనకి బ్లిమిషెస్ అనేవి క్లియర్ అవుతాయి. అంతేకాకుండా మనం మాయిశ్చరైజరే కాకుండా ఇది యాజ్ ఎ టోనర్ మనం నైట్ టైం కూడా యూస్ చేయొచ్చు. మార్నింగ్ యూస్ చేయొచ్చు, నైట్ టైం కూడా మీరు ఫేస్ క్లీన్ చేసుకున్నాక యాజ్ ఎ టోనర్ మీరు మంచిగా స్కిన్కి అప్లై చేసేసుకొని స్కిన్ని మాయిశ్చర్ చేసుకొని మీరు నైట్ అంతా అలాగే వదిలేసినా కానీ మీకు బ్లిమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ లేదు అంటే ఈ బ్లాక్ స్పాట్స్ కానీ బ్రౌన్ స్పాట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి మన స్కిన్ అనేది చాలా వైటర్గా ఇంకా బ్రైటర్గా కనిపిస్తుంది అండ్ బ్లిమిషెస్ చాలా ఈజీగా పోతాయి అన్నమాట. సో ఇలా బియ్యం పిండితో మనకి కొన్ని ఇలాంటి చిన్న చిన్న యూజెస్ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మనం ఏంటి అంటే మన స్కిన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, హెయిర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. అండ్ ప్యాక్స్లో మనం తెలియకుండా అంటే బ్రైట్నెస్కి ఒకలాగా మనం ప్యాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము, హెయిర్కి ఒకలాగా చేసుకుంటూ ఉంటాం. సో తెలుసుకుని అంటే ఎలా మనం మిక్స్ చేసుకుని ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే మనకి ఎలాంటి స్కిన్ ఇష్యూ మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూసాం కదా. సో మనం నార్మల్గా ఇప్పుడు హెయిర్ కోసం అయితే అలోవెరా జెల్ ఇంకా కర్డ్ మిక్స్ చేసుకున్నాము స్మూత్నింగ్ కోసం. అండ్ ఇంకోటి ఏంటి అంటే బ్రైట్నెస్ కోసం మనం రోజ్ వాటర్తో మిక్స్ చేసుకున్నాము. అండ్ యాజ్ ఎ టోనర్ మనం నార్మల్గా కొంచెం వాటర్ని యూస్ చేసుకుని ఇలా ఎవ్రీడే రెగ్యులర్గా మనం చేసినట్లయితే ఈ టోనర్ మీరు ఉపయోగించినట్లయితే మీకు స్కిన్ మీద ఉన్న బ్లిమిషెస్ కానీ పిగ్మెంటేషన్ కానీ క్యూర్ అయ్యి స్కిన్ చాలా హెల్తీగా బ్రైట్గా ఇంకా క్లీన్గా కనిపిస్తుంది. సో చూసారు కదా మనకి బియ్యం పిండి హెయిర్ కేర్లోనూ ఇంకా స్కిన్ కేర్లోనూ ఎలా ఉపయోగపడుతుంది అండ్ దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.